కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్రంలో విమర్శలు, ఆ నివేదికలో ఉన్నటువంటి లోపాలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీ నేతలు, సామాజిక ఉద్యమకారులు, విద్యార్థులు వివిధ రకాలుగా స్పందించి వివిధ రకాలుగా దాన్ని విశ్లేషిస్తున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వము ఒకవైపు బీసీ కులగణనకు సంబంధించి తీసుకొచ్చినటువంటి అంశం కానివ్వండి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి శాసన మండలిలో ఆమోదించినటువంటి అంశం కానివ్వండి, ఈ రెండు అంశాలు బీసీ కులాలచే, మేధావులచే, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులచే విమర్శించబడుతున్నటువంటి సందర్భం. దానికి అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాదోపవాదాలు జరుగుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించినటువంటి నివేదికలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. ఈ లోటుపాట్లని గమనించినటువంటి సామాజిక ఉద్యమకారుడు గత 30 సంవత్సరాలు దళితుల హక్కుల కోసం, అంటే కేవలం మాదిగల హక్కుల కోసమే కాదు, దళితుల హక్కుల కోసం అంబేద్కర్ కలలు కన్నటువంటి సామాజిక న్యాయం ఈ దేశంలో రావాలి, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో రావాలనేటటువంటి సంకల్పంతో గత 30 సంవత్సరాలు పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఒక మాజీ గ్రూప్ 1 అధికారిగా, ఒక లోక్సభ మాజీ సభ్యుడిగా, ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా దళితులలో ఉన్నటువంటి 59 కులాలలో 59 కులాలకు న్యాయం జరగాలి అనేటటువంటి సంకల్పంతో ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఏ కులానికైతే అన్యాయం జరిగిందో, ఏ కులమైతే బలవంతుల చేతిలో బలవ్వడానికి సిద్ధంగా ఉందో వాళ్లకు అండగా నిలబడడానికి ఈరోజు అనేక సందర్భాలలో వారికి సంఘీభావం ప్రకటించడానికి మీడియా సమావేశాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. అంటే ఇటీవల ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అంటే ఏమేమి సూచించారో, ఆయన రియాక్షన్ ఏంటి? ఇది సానుకూలంగా స్పందన వచ్చే ఛాన్స్ ఉందో మరి ముఖ్యమంత్రి గారు? గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో ఇటు నేతకాని మహార్ కులస్తులమైనటువంటి మేము, అదేవిధంగా హోలియ దాసరి అనేటటువంటి సోదరులు, ఈరోజు మీరు చూసుకున్నట్లయితే మితుల్ అయ్యల్వార్ అనేటటువంటి సోదరులందరూ కూడా ఈ నివేదిక మాకు అన్యాయం జరిగింది, ఈ నివేదికలో ఉంటే మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మా హక్కులను దోసుకుపోతారు, మా హక్కులను దోపిడీ చేస్తారు అనేటటువంటి ఆవేదనను మీడియా మిత్రుల ముందే ఉంచడం జరిగింది. కాబట్టి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటటువంటి నివేదికను మార్చి అంతకుముందు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అనేటటువంటి 4 వర్గాలుగా ఏర్పాటు చేయాలి. నంబర్ 1. నంబర్ 2, ఏదైతే గ్రూప్ 1లో అంటే గ్రూప్ ఏలో అంతకుముందు అభివృద్ధి చెందినటువంటి మన్నే, పంబాల కులాలను తీసుకొచ్చి గ్రూప్ ఏలో పెట్టారో వీటిని తిరిగి ఆ బలమైనటువంటి గ్రూప్లోకి వెళ్ళాలి. నంబర్ 2, గ్రూప్ 3లో అంటే సిలో 3వ అతిపెద్ద జాతి నేతకాని జాతి, అంటే మాదిగల తరువాత జనాభా పరంగా 3వ అతిపెద్ద జాతి నేతకాని మహార్ జాతి. ఈ నేతకాని మహార్ జాతికి సంబంధించి 1,33,000 జనాభాతో నేతకాని జాతి, 33,000 జనాభాతో మహార్ జాతి. అదేవిధంగా ఈరోజు మితులయ్యల్ వార్లు ఒక 4,000, హోలియదాసరి వాళ్ళు ఒక 9,000. ఇవన్నీ కలుపుకొని గ్రూప్ సిలో పొందుపరిచినట్లయితే ఈ బలహీన వర్గాల వాళ్ళకి న్యాయం జరుగుతుంది. గ్రూప్ సిలో ఉన్నటువంటి మాల ఇతర కులాలను గ్రూప్ డిలోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఏదైతే బుడగ జంగాలు అని బలహీనమైనటువంటి వర్గాలు ఉన్నాయో అంతకుముందు గ్రూప్ బిలో ఉండే, ఈ గ్రూప్ బిలో ఉన్నటువంటి 4వ అతిపెద్ద జనాభా గల బుడగ జంగాలకు గ్రూప్ ఏలో పెట్టి కొన్ని ఉపకులాలను కలిపి ఏ రకంగా అయితే గ్రూప్ ఏ ఏర్పాటు చేశారో అదేవిధంగా నేతకాని మహార్, మితుల్ అయ్యల్వార్, అదేవిధంగా
మన హోలియా దాసరి వాళ్ళని కలుపుకొని దాదాపు 1,75,000 జనాభా వస్తుంది. దీనికి సి గ్రూప్ను ఏర్పాటు చేసి మాల ఉపకులాలను డి గ్రూప్లో వేసినట్లయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 కులాలకు అంబేద్కర్ ఆశించినటువంటి సామాజిక న్యాయం జరుగుతుంది. ఇది జరగాలనేటటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి కలిసి మా విజ్ఞప్తులను, మా సలహాలను, ఈ నివేదికలో ఉన్నటువంటి లోపాలను చర్చించడం జరిగింది. అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలిసి వివరించడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఈ నివేదికలో జరిగినటువంటి లోపాలను సవరిస్తారు అనేటటువంటి ఆశాభావాన్ని మేము వ్యక్తపరుస్తున్నాం. వాళ్ళ అంతరాత్మకు తెలుసు. ఎందుకంటే స్పష్టంగా బలహీనమైనటువంటి జాతుల జాబితాలో బలవంతులు రావడం అనేటటువంటిది అన్యాయం. సామాజిక స్పృహ, సామాజిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం నెంబర్ 1. నెంబర్ 2, గ్రూప్ 3లో కొంతమంది బలహీనులు ఉన్నారు. బలవంతుల గ్రూప్లో బలహీనులు ఉన్నారు. కాబట్టి బలహీనులను గ్రూప్ సిలో పెట్టి బలవంతులని గ్రూప్ డిలో పెట్టాలి. అది ఎవరైనా సరే, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ అయినా సరే, రాజకీయ నాయకులు అయినా సరే, మేధావులు అయినా సరే, ఎవరైనా ఇన్ఫర్మేషన్ సమాచారం తెచ్చుకుంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంది. కాబట్టి వాస్తవాలు ఉన్నప్పుడు ప్రత్యక్షంగా మేము ఒప్పుకుంటున్నామని చెప్పకపోయినా పరోక్షంగా వాళ్ళ అంతరాత్మకు తెలుసు కాబట్టి న్యాయం జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు బీసీ కులగణనను తీసుకొచ్చారు. అది తప్పుల తడక అనేటటువంటి అంశం ప్రభుత్వానికి అర్థమైంది. కాబట్టి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు తీసుకొచ్చిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే బీసీ జనాభాలో తప్పులున్నాయని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారో, అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదికలు కూడా తప్పులున్నాయి కాబట్టి ఖచ్చితంగా సవరించుకుంటారు. దీనికి సంబంధించి చర్చించడానికి ఈ లోపాలను గౌరవ షమీమ్ అఖ్తర్ గారు ఏకసభ్య కమిషన్ షమీమ్ అఖ్తర్ గారిని కూడా కలిసి ఈ నివేదికలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ చర్చించి వారికి కూడా మేము విజ్ఞప్తి చేయాలని చెప్పేసి ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. కొంతమంది మాలలు దీన్ని అంటే కేవలం మాదిగల సామాజిక వర్గానికి సంబంధించిన నేతలనే తీసుకెళ్ళడం లేదు, అనుమతించారు సీఎం దగ్గరికి, ఎందుకు మాలలను తీసుకెళ్ళారు అనేది కూడా ఒక చర్చ. దీనికి ఏం చెప్తారు? మాలలకు సమస్య ఉంటే కదా. మాలలంటే ఎవరు? మాలలంటే 59 కులాలలో ఒక కులం. ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం మాలలంటే ఎవరు? ఒక కులమే కదా. అంటే 26 కులాలు ఏదైతే గ్రూప్ 3లో ఉన్నటువంటి 26 కులాల జాబితా ఉందో, ఆ 26 కులాలు అందరూ మాలల? అందులో ఒక కులం. అంటే ఏ కులానికైతే అన్యాయం జరిగిందో, ఏ కులమైతే ఆవేదనతో ఉన్నదో, ఏ కులాలైతే న్యాయం కావాలని కోరుకుంటున్నాయో ఆ కులాలు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు మాల సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి మేము ఎలా తీసుకెళ్ళగలుగుతాం? అన్యాయం జరిగినటువంటి బలహీనమైనటువంటి కులాలు న్యాయం కోసం ప్రభుత్వం దాని దగ్గరికి వెళ్తాయి. బలమైనటువంటి న్యాయం జరిగినటువంటి రాజకీయంగా, ఆర్థికంగా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఉన్నారు. వాళ్ళు అనుకుంటే 2 నిమిషాలలో సీఎం గారిని కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. మేము సీఎం గారిని కలవాలి అని అంటే మేము అపాయింట్మెంట్ కోరాల్సి వస్తుంది, కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అది మూర్ఖమైనటువంటి ఆలోచన, తెలివిలేని ప్రశ్న. ఇప్పుడు మీ సంబంధించినటువంటి నేత గారి సామాజిక వర్గానికి చెందినటువంటి జనగామ తిరుపతి అన్నటువంటి వ్యక్తి కూడా మీ పైన ఆరోపణలు చేస్తాను. బీజేపీ పార్టీతో అలాగే మందకృష్ణ కుమ్మక్కైపోయి ఇలా వెంకటేష్ నేత గారి కుటుంబాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఇటీవల చేస్తాను. దాని అట్లా వివేక్ అనేటటువంటి వ్యక్తి 100 కోట్లు 1000 కోట్లతో ఎవరినైనా ప్రభావితం చేసేటటువంటి వ్యక్తి. కాబట్టి ఎవరైతే నా గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి గ్రామస్థాయి వ్యక్తి.
వార్డు స్థాయి వ్యక్తి. ఆ పేరు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి యొక్క చరిత్ర, ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఎవరితో ఉంటాడో ఒకసారి మీరు అక్కడ ఉన్నటువంటి స్థానిక రిపోర్టర్లని కనుక్కొని మాట్లాడితే బాగుంటుంది. ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడే స్థాయి కాదు కదా. మా నేతకాని జాతిలో ఉన్నటువంటి ఆ మండల నాయకులు మాట్లాడేటటువంటి స్థాయి కూడా కాదు. ఇక 5-10 తీసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటటువంటి వ్యక్తుల గురించి వివేక్ అంటారు. అడగండి మీరు. మీకు అక్కడ స్థానికంగా చాలా మంది చిన్నూరులో మాట్లాడుతున్నారు మీ పట్ల. ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరి పేర్లు తీసుకోండి. వాళ్ళు ఎవరితో 24 గంటలు ఉంటారో కనుక్కోండి. ఎంత వాళ్ళకు ప్యాకేజ్ ఎంతెంత వస్తుందో తెలుసుకోండి. ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద వాళ్ళే ఈ వివేక్ ముసుగులో మోసపోయి వివేక్ తరపున మాట్లాడి ఇప్పుడు ఇక ఈ వివేక్ అనేటటువంటి వ్యక్తే మాకు ద్రోహం చేసిండని చెప్పేసి తప్పుకున్నటువంటి సందర్భం. ఇక గ్రామస్థాయి వ్యక్తుల గురించి ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిని, ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిని, ఒక గ్రూప్ 1 అధికారిని నేను మాట్లాడుతున్నటువంటిది కేవలం నేతకానీల గురించి కాదు. మిథులయ్యల వాళ్లకు న్యాయం జరగాలి, ఓలియర్ దాసరి వాళ్లకు న్యాయం జరగాలి, మాదిగలకు న్యాయం జరగాలి, అన్యాయానికి గురైనటువంటి ప్రతి కులానికి న్యాయం జరగాలంటున్నాను కదా. కాబట్టి ఇక్కడ స్పష్టంగా నివేదికలో లోపాలు ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నేతకానీలలో ప్యాకేజీ స్టార్లు మాట్లాడుతున్నారు అంటే దీని వెనకాల ఎవరున్నట్టు? వివేక్ ఉన్నట్టు. నేను అందుకే చెప్తున్నాను, ఈ వివేక్ అనేటటువంటి వ్యక్తికి వివేకం ఉన్నట్లయితే, దమ్ము ధైర్యం ఉన్నట్లయితే, సామాజిక స్పృహ, రాజ్యాంగ పరిజ్ఞానం ఉన్నట్లయితే నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. మాల కులంలో ఉన్నటువంటి పెట్టుబడిదారుడు వివేక్ అనేటటువంటి తిమింగిలం గత 30 సంవత్సరాలుగా ఏ రకంగా మాల ఉపకులాలని చెప్పుకోడుతున్నటువంటి వర్గాల హక్కులను మింగేశాడో నేను చెప్తా. కాబట్టి దమ్ము ధైర్యం ఉంటే అవివేకంతో ఉన్నటువంటి వివేకుని చర్చకు పిలిచి మాట్లాడండి. నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ ద PhD హోల్డర్ ఇన్ కాన్స్టిట్యూషనల్ లా. ఐఎమ్ ద సుప్రీం కోర్ట్ అడ్వకేట్. ఐఎమ్ ద ఎక్స్ గ్రూప్ 1 ఆఫీసర్. ఐఎమ్ ద ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నాకు అంబేద్కర్ ఐడియాలజీ మీద అవగాహన ఉంది, రాజ్యాంగం మీద అవగాహన ఉంది. మాల సామాజిక వర్గం నుండి ఎవరైతే వెంకటేష్ నేతని, మందకృష్ణ గారిని విమర్శిస్తున్నారో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు నిజంగా సబ్జెక్ట్ ఉంటే, వాళ్ళకు అన్యాయం జరిగిందంటే రమ్మంటున్నాను కదా, చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రండి, ఓపెన్ డిబేట్ చేసుకుందాం కదా. నీకెక్కడ అన్యాయం జరిగింది, మిగతా 58 కులాలకు ఎక్కడ అన్యాయం జరిగిందో తేల్చేద్దామంటున్నాను కదా. మరి ఎవరు రావట్లేదు, దుప్పటి కప్పుకొని మూసుకొని పడుకున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు శృతి మించిపోయాయి, వాళ్ళు చేసినటువంటి ద్రోహాలు శృతి మించిపోయాయి. ఈ ప్రకృతి కూడా క్షమించేటటువంటి స్థాయిలో మాల పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు లేరు. కాబట్టే వాళ్ళకి సమాజమే బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో కొంతమంది ప్యాకేజీ స్టార్లకు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా ముందు తీసుకొచ్చి వాయిస్ ఇప్పిస్తున్నారు తప్ప వాళ్ళు వచ్చేటటువంటి ముఖం వాళ్ళకు లేదు అనేటటువంటి అంశాన్ని సందర్భంగా